నమస్తే అండి. నిన్న మా సిస్టర్ ఇష్యూ మీద ఏదో తిట్టానని నా మీద నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో 112 కాల్ చేస్తే అది ఉదయం నెల్లూరు ఉన్నందువల్ల వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేశారు. ఆ కానిస్టేబుల్ వాళ్ళు కాల్ చేసి వెళ్ళకూడదు అనుకున్నాను, పని మీద ఉండి డాగ్స్ని తీసుకెళ్లాల్సింది, అయినా వెళ్ళాను. ఒక 2 నిమిషాలు అటు వచ్చి వెళ్ళిపో, పంపించేస్తామని చెప్పి 4 గంటలు ఆడ పెట్టుకొని అది ఏం జరుగుతుందో నేను రికార్డ్ చేస్తానని కానిస్టేబుల్ నాగార్జున అనేవాడు, రెండోది హెడ్ కానిస్టేబుల్ ఎవడు పేరు దశరథరామయ్య, వీళ్ళు బలాత్కారం చేసి నా చొక్కా బటన్ తెంపి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందరా అని చెప్పినా కూడా వినకుండా తర్వాత నేను 112కి కాల్ చేసి తర్వాత వాళ్ళు సిఐకి మేము ఇన్ఫామ్ చేసి కూడా సిఐకి చెప్పానంటే అతనికి చేశాను. అతను రికార్డ్ చేయకూడదు అన్నాడు. నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలాగా మాట్లాడాడు. అంటే సుప్రీంకోర్టులో ఉంది అనే నాలెడ్జ్ కూడా అతనికి లేదు. ఆ సిఐకి, అతని పేరు నాగేశ్వరరావు అంట. కలెక్టర్ ఆఫీస్కి కాల్ చేశాను, ఫోన్ పెట్టేశారు. ఎంత దుర్మార్గం జరుగుతుందంటే ఎస్పీ ఆఫీస్కి చేశాను. కలెక్టర్ ఆఫీస్కి చేసినప్పుడు వారు మాత్రం నాకు ఆ రైట్ లేదు సార్. ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తి ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ చేస్తే అది ఎస్పీ ఆఫీస్కి ఏదో సెంట్రల్ ఆఫీస్ అని చెప్పి విజయవాడ కాడికి వెళ్తుందా అన్నారు. అది హైదరాబాద్ విజయవాడ. వాళ్ళకి చేశాను. ఆ గుంపు కూడా పోలీసులు చేస్తున్న దుర్మార్గం చెప్తే ఫోన్ పెట్టేశారు. 3 సార్లు చేశాను. తర్వాత కొంచెం ఈ చేయి లాగి నా బటన్ చించేసి నన్ను తోసి కింద పడిపోయి నేను గోడ పట్టుకున్నాను. లోపల కూర్చోబెడతాను, ఏమనుకున్నావు అంటే ఒక విధమైన లైసెన్స్డ్ రౌడీయిజం. ఇమ్మీడియట్గా ఆంధ్రాలో అని కాదు, ఇండియాలో ఉన్న ఈ పోలీసు వ్యవస్థని ఇమ్మీడియట్గా రద్దు చేసి ఈ దుర్మార్గం చేస్తున్న పోలీసుల్ని ఇమ్మీడియట్గా జైల్లో వేయడం కాదు, నిజం చెప్పాలంటే ఉరిదీయాలి. అంత దుర్మార్గంగా ఉన్నారు. రౌడీలేనయం ఉగ్రవాదులు ఎలా ఉన్నారో లైసెన్స్డ్ ఉగ్రవాదుల్లా ఉన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ పార్టీ ఇప్పుడు దాకా వెళ్ళిన రీతి వేరు, ఈ రోజు నుంచి వెళ్ళబోతున్న రీతి వేరు. ధర్మ సంస్థాపనార్థాయ పార్టీ వస్తే ఇమీడియట్గా ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనే పేరుతో ఉన్న లైసెన్స్డ్ రౌడీల్ని విత్ ఒకే ఒక్క ఆర్డర్తో మొత్తం ఉరిదీస్తాం. ఎవడైనా మంచోడిని వస్తే తప్ప మొత్తం ఉరిదీస్తాం. వదిలే సమస్య లేదు. నేను మాత్రం ఇది ఇప్పుడు జరిగింది కాదు, 94లో ఏ తప్పు చేయకుండా ఎవడో అనుమానం కింద గడ్డం పెట్టుకున్న వ్యక్తులు ఎవడో ఒకడేదో ఒకరికి పూర్తిగా తెలియదు, ఏదో గడ్డం పెట్టుకోనన్న కారణంతో గడ్డం పెట్టుకున్న అందరినీ తీసుకెళ్ళాడు. 94లో మా నాన్నని కూడా తీసుకెళ్ళి 3 రోజుల తర్వాత అసలు పర్సన్ దొరకగానే వీళ్ళని వదిలేశారు. ఈ 3 రోజులు ఆయన పడిన టార్చర్, వాళ్ళు పెట్టిన టార్చరు, ఆయన కళ్ళలో నీళ్ళు నేను చూసాను. ఇదే పరిస్థితి 2008-9లో నా కారు హెడ్ ల్యాంప్కి దేవుడు మాల వేసింటే దాని మీద వాడెవడో తెలియదు, వాడెవడో ఎంటర్ చదివి వాడు షూ ఎత్తుకొచ్చాడు పెట్టింటే వాడిని తిట్టానని వాడబ్బా కానిస్టేబుల్ అంట, వాడు ఏదో క్రైమ్లో అంటే కాపలాగాసే ఎదవనుకున్నంత బలుపు ఇంకోటికి లేదు. వాడు ఎవడన్నా కావచ్చు, వాడు సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవడైనా కానిస్టేబుల్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, బలుపు మాత్రం వాడి స్థాయి తగినట్టు బలుపు ఉంది. వాడిని తిట్టాన్ని నా బండి అనుమానాస్పదంగా ఉంది, నా కారుని నన్ను తీసుకొని వెళ్ళి నన్ను టార్చర్ చేసి చెప్తా, అది కూడా దానికి కూడా టార్చర్ చేసి నానా ఇబ్బందులకు గురి చేసి 30,000 డబ్బులు ఉంటే డబ్బులు నూకాలని చూసి ఆ టైంలో వేరే ఒక లాయర్ ద్వారా విషయం తెలుసుకొని వాళ్ళు ఏం డబ్బులు తీసుకోకుండా కేసు ఏం పెట్టారంటే కూడా ఒకటి ఉంటే కదా పెట్టడానికి, అప్పుడు ఇబ్బంది పెట్టారు నన్ను. నా కంపెనీని కూడా మూసేయాల్సి వచ్చింది. నేను ఇబ్బందులు పడడానికి, మా నాన్నని ఇబ్బందులు పడడానికి, మానసికంగా కుంగిపోవడానికి, ఈరోజు కూడా ఇది జరగడానికి కారణం కాపలా గుంపు, ఇండియా కాపలా గుంపు. ఎంత త్వరగా వీళ్ళకి అంత త్వరగా వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. నా దృష్టికి దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు పెడతా అంటే దుర్మార్గం చేసేవాడు. మన సుప్రీంకోర్టు ఏం చేశాడు, కుక్కల్ని చంపేయమన్నాడు. ఏదో వాడు కన్నట్టు, వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ కన్నట్టు, వాడి భార్య కన్నట్టు ఎవరిని వదిలే సమస్య లేదు. ఇది మాత్రం నేను తేల్చి చెప్తున్నా. ధర్మాన్ని కోరుకునేవాళ్ళు ఈ ధర్మ సంస్థాపనార్థానికి సపోర్ట్ చేయండి, ఒక్కటవ్వండి. నీతి స్థాపన కావాలంటే రండి ఇక్కడికి.
మీ కుటుంబం కూడా, మీరు కూడా రేపు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అందులో కొట్టుకుపోతారు రాకుంటే మాత్రం. నేను రెడ్డి, నేను నాయుడు, నేను ఆడు, నేను ఈడు అని ఉంటే వాళ్ళ 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 ఇంకా అనకూడదు. ఇంకా వాళ్ళ చెమట బిందువు కూడా నువ్వు నాకడానికి కూడా ఉండదు. ఎంత నీచంగా ఉన్నారంటే అంత నీచమైన వ్యవస్థ. ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చి వాళ్ళ పెత్తనం చూపించుకోవడానికి వాళ్ళు రాయేసుకున్న పోరంబోకు రూల్స్ అన్నీ ఇప్పటికి కూడా అయ్యే ఉన్నాయి. మీ లార్డ్ అంటాడు జడ్జిని, మీ లార్డ్ అంటాడు, అంటే నా దేవుడా అంటాడు. ఎట దేవుడు అవుతాడు? ఏదన్నా చేస్తే అనుమానంగా ఉన్నగానే లోపలే అంటాడు. అంటాడు సిఐ, లాని క్రాస్ చేస్తే అరెస్ట్ చేస్తామంటాడు. పనికి మనోళ్ళారా, 100 కేసులు 100 కాదు, దేశం మొత్తం దుర్మార్గమే జరుగుతుంది. మీకు దమ్ముంటే ఆడ చేయండి. దేశం మొత్తం దుర్మార్గమే జరుగుతుంది. ఒకటి కాదు, ఆవుల్ని వస్తున్నారు, కోళ్ళకి వస్తున్నారు, మేకలకు వస్తున్నారు. దెంగి తింట లవడలాలో ఒక 500 మందో 400 మందో రాసుకున్నారు. లవడ రాజ్యాంగాన్ని గుద్దులో పెట్టుకొని దాని మీద బతకతా. దానికి అసలు మేమెవరు, నువ్వెవరు మా సిస్టర్ నేను తిట్టడానికి లేదన్నాడు. అసలు మీరెవరు మా మీద కమెంట్ చేయడానికి? మీరెవరు? ఆఫ్టర్ ఆల్ ఎవడో ఎప్పుడో 1940లో రాసిన 300 మంది పోరంబోకు గుంపు, దాని ముందు బ్రిటిష్ గంజా కొడుకు రాసిన రాజ్యాంగాన్ని కాపీ కొట్టి, ఒక 5 దేశాల రాజ్యాంగాన్ని పోరంబోకు రాజ్యాంగం కాపీ కొట్టి ఈ పోరంబోకు రాజ్యాంగాన్ని ఒకటి రాసుకున్నారు. దీన్ని బేస్ చేసుకొని మీరు బతుకుతున్నారు కూలేదోళ్ళలాగా. మీ లుచ్చా గుంపు బతకడానికి, ప్యూన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా మీ లుచ్చా గుంపు బతకడానికి మేము ట్యాక్సులు కట్టి మిమ్మల్ని బతికిచ్చేది కాక మీ రౌడీజం ఏందిరా మా మీద? చెప్పుతో కొట్టి నరికి పారేయకుండా ఏంది మీ రౌడీజం? త్వరలో చేస్తాం. మీలాంటోడికి ఎల్ఈడి ప్రభాకరన్ లాంటోడు తీసుకునే నిర్ణయాలే కరెక్టు. కాపలా కాసేవాళ్ళ ఉండకుండా మా మీదేంద్రా మీరు బాబా ట్యాక్సులు దోచుకునేది కాకుండా. అంతగా మీకు డబ్బులు సంపాదించాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళని తార్చి సంపాదించుకోండి. మా మీదేంది మీ రౌడీజం? ఇప్పటికి ఇదో ఈ చెయ్యంతా నొప్పి. లంజా కొడుకులు చేసిన ఇదంతా మొత్తం నొప్పి. చొక్కా చినిగిపోయింది. చొక్కా బట్టన్ పైన ఆరేస్తున్నాను, చూపిస్తాను. ఎంత నీచంగా ఉన్నారంటే చిల్లర లంజా కొడుకులు. నేను నాకు సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆయన నా మంచి కోరి వాళ్ళతో పెట్టుకోబాకు, ఇప్పుడు నీ దగ్గర ఆరోగ్యం బాగాలేదు, బలం లేదు అని అంటే సైలెంట్ అయ్యా. ఏం మాట్లాడబాకాడా? నీచమైన వాళ్ళు భూమి మీద ఉన్నారంటే వాళ్ళేను. వాడే అన్నాడుగా నన్ను 2000 ఇదిగో లేనివన్నీ మనం చూపించచ్చు అవసరంలే. ఇదో బటన్ ఉందా, ఏడో బటన్ ఉండాలా, ఇదో పైన హోల్ ఉంది చూడండి. వాడు లాగిన లాగుడికి ఇదో బటన్ కూడా చినిగిపోయి పడిపోయింది. ఎంత దుర్మార్గమైన యాదవులు ఉన్నారంటే పోలీసులో ఎవరిని ఒక్కడిని కూడా సమస్యలే. దేవుడి సాక్షిగా చెప్తున్నా, ఆ దేవుడే చూపించాడు ఈ దుర్మార్గుల్ని ఏరిపారేయమని. చేసి తీరుతాం, ధర్మ సంస్థాపన చేసి తీరుతాం. ఇలాంటి దుర్మార్గుల్ని నెల్లూరులో సైరా నరసింహారెడ్డి అని చెప్పి ప్లస్ నెల్లూరులో ఒక తూకుమానం ఉంది. తప్పు చేసిన వాడిని ఉరిదీస్తాడంట, అందరినీ దండోరా వేసి. ఇదే పరిస్థితి తప్పు చేస్తున్నా ఆల్రెడీ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కావచ్చు, వాడు జడ్జి కావచ్చు, ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకుంటాం. అది ధర్మ సంస్థాపన శాసనం ద్వారా తీసుకుంటాం. వదిలే సమస్య లేదు. నడి రోడ్లో ఉరిదీయడం కూడా వేస్ట్. వీళ్ళందరినీ హిట్లర్ చేసినట్లు ఒక గుంపుగా ఒక గోడౌన్లో వేసి హిట్లర్ ఎడ్డ చేశాడా 8 లక్షల మందిని. అట్లా చేయడమే ఈ గుంపుని పడాల ఇంకొక పోలీసోడు కానీ ఇంకొకటి కానీ దుర్మార్గం అంటూ చేస్తే. నీతి లేని యాదవులు ఒక 5 నిమిషాలు పడుకుంటే కామానికి పుట్టిన యాదవులు, ఈ యాదవులు ఇంకొకరితో పడుకోవడానికి, కామం తీర్చుకోవడానికి ఒక పోరంబోకు రాజ్యాంగాన్ని పెట్టుకొని దాని ద్వారా దోచుకుంటా పోరంబోకు లంజా కొడుకులు. నేను పడిన వేదన నిన్నే కాదు, జరుగుతానే ఉంది ప్రతి దగ్గర. నేను నిన్న పడిన వేదన ఆ రౌడీ గుంపు చేసిన. సిఐ గారు వస్తారు లోపల కూర్చో. సిఐ గారు అంటే నీకు సిఐ గాడు రా, నాకేం సిఐ గాడు? వాడు నువ్వు ఒక కానిస్టేబుల్ అయితే నువ్వు ఒక కాపలా వాడివి, హెడ్ కానిస్టేబుల్ నీకన్నా పెద్ద కాపలా వాడు, సిఐ ఎస్ఐ సిఐ అంతకన్నా పెద్ద కాపలా వాళ్ళు.
కాపలా కాసే వాళ్ళకి మీరు భయపడండి రా. నువ్వు జీతానికి బతుకుతున్నావు కాబట్టి నువ్వు బతుకు, భయపడు. నేను ఎందుకు భయపడాలి? సిటిజన్ ఎందుకు భయపడాలి? గౌరవం నువ్వు ఇస్తే మేము గౌరవం ఇస్తాం. వీడంటాడు, రే అంటాడు. ఎంత నీచమైన ఎదవలంటే అంత నీచమైన ఎదవలు. వీళ్ళకన్నా ప్రాస్టిట్యూట్స్కి పుట్టేవాళ్ళు నయం. తీసుకుంటాం ధర్మ సంస్థాపన దయ ద్వారా.